ప్రైజ్ గాడ్. దేవుడి పరిశుద్ధ నామానికి స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనము ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతివంతులుగా తీర్చురని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడదురు అని అబ్రహాములకు సువార్త ముందుగా ప్రకటించడు. కాబట్టి విశ్వాసము గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడికి ప్రేమ వెండి కృపామణ దయాగడమైన ప్రేమ మీ అప్రజ్ఞ పాదములకు లెక్కలేని సుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాలం అసలు మీ పాసనకు వచ్చినాం. ఆయన మీరు ఇచ్చిన వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా విరిచిన వారితో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచి మీ యందు మేము ఇంకా భయభక్తులతో విశ్వాసంతో జీవించే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అబ్రహాంతో దేవుడు వాక్యాన్ని ముందుగా ప్రకటించాడట, సువార్తను. ఏంటా సువార్త అంటే, నీ అన్ని జనులు దేనివల్ల అంటే విశ్వాసం మూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీరుస్తాను అని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ, ఎవరి యందు? అబ్రహాం యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడదురని అబ్రహాముకు సువార్తను ముందుగానే ప్రకటించడానికి దేవుడు ఈ వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసం సంబంధులే విశ్వాసం గల అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుతారని వాక్యం వల్ల మనం తెలుసుకోవచ్చు. గలతీ 3:8 అంటే ఏంటంటే, నీ ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదింపబడతాయి అని అబ్రహాముకు వాగ్దానం చేసినట్టే యూదులు కాని వారిని అన్ని జనులకు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని వెల్లడి చేయడమైంది. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాకుండా, ధర్మశాస్త్రాన్ని ఆచరించడం, దాన్ని పాటించడం ద్వారా కాకుండా ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో రక్షణ యొక్క వాగ్దానం యేసు కాలానికి చాలా కాలం ముందే అబ్రహాంకి వెల్లడి చేయబడమైనమాట. ఎవరైతే విశ్వసిస్తారో ఆ రక్షణ యొక్క వాగ్దానం యేసు కాలానికి, యేసు ప్రభు వచ్చిన కాలానికి, ఆయన జన్మించి మరణించి ఆయన ఇచ్చిన రక్షణ గురించి ఆయన కాలానికి చాలా కాలం ముందే అబ్రహాముకి వెల్లడి చేయబడేదని ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులం. ఎందుకంటే ఆయన అబ్రహాముకి వాగ్దానం చేసి సువార్తను ముందుగానే ప్రకటించారు. కాబట్టి విశ్వసిస్తున్న మనం అందరం కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వారసులమై ఉంటామని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. నీతి అనేది చట్టబద్ధమైన పనుల ద్వారా కాకుండా క్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుడు పొందిన బహుమతిని చూపిస్తుంది. ఇంకా నీతి అంటే ఏంటంటే ధర్మశాస్త్రం, చట్టం అంటే ధర్మశాస్త్రం పనుల ద్వారా కాకుండా ఎవరైతే క్రీస్తుపై విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడిచ్చిన బహుమతి రక్షణ అని చెప్పబడుతుందన్నమాట ఈ వాక్యం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం ప్రధాన ఆలోచన ఏమిటంటే, విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఒక ప్రధాన ఆలోచన. అదేమిటంటే, దేవుడు ప్రజలను వారి విశ్వాసం ద్వారా, అంటే విశ్వాసం ఆధారంగా నీతిమంతులుగా ప్రకటిస్తాడు. దేవుడు ఎలా చూస్తాడంటే వాళ్ళ యొక్క విశ్వాస ఆధారంగా నీతిమంతులుగా ప్రకటిస్తాడట. ఇది యూదులు మరియు అన్యులు ఇద్దరికీ వర్తిస్తుంది. యూదులకి వర్తిస్తుంది, ఇది అన్యులకు కూడా వర్తిస్తుంది అన్నమాట. అన్యులు అంటే ఎవరు? యూదులు కాని వారు అన్నమాట. నీ ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మరొకసారి అంటే, నీ ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదింపబడతాయని దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మరొకసారి మనం చూస్తున్నాం అన్నమాట. సువార్త యొక్క సార్వత్రిక పరిధికి సంబంధించిన ప్రవచనం. ఇది ప్రపంచానికి అంతటికి సంబంధించిన ఒక ప్రవచనం మాట. ఇది రక్షణ ఒక జాతి లేదా మత సమూహానికి మాత్రమే పరిమితం కాదు. రక్షణ అనేది ఏదో ఒక జాతికి కానీ, ఏదో ఒక మతానికి కానీ, ఏదో ఒక వ్యక్తికి అలాగే సంబంధించింది
రక్షణ ఒక జాతి లేదా మత సమూహానికి మాత్రం పరిమితం కాదు మాట. అది అబ్రహాం ఆశీర్వాదం విశ్వాసం ఉన్న వారందరికీ వర్తిస్తుంది. వాళ్ళ యొక్క నేపథ్యంతో, అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్తో కానీ వాళ్ళ యొక్క వాళ్ళకి ఉన్న నేపథ్యంతో సంబంధం లేకుండా విశ్వాసం ఉన్న వారందరికీ కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదంతో సంబంధం ఉంది మాట. అబ్రహాం ఆశీర్వాదం విశ్వాసం ఉన్న వారందరికీ వర్తిస్తుంది. అలాగా వాళ్ళ నేపథ్యంతో లేకుండా కూడా విస్తరించబడిందని ఇది చూపిస్తుంది. ఈ సాయంకాల సమయంలో మనము అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటున్నాం అన్నమాట. మనకు కూడా వారసులుగా ఉన్నాం. ఎందుకంటే మనం ఏంటి చట్టబద్ధమైన కానీ ధర్మశాస్త్ర పనుల ద్వారా కాకుండా క్రీస్తు ప్రభుపై, యేసు ప్రభుపై విశ్వాసం ఉంచి మనం రక్షణ పొందాం. కాబట్టి ఆ రక్షణకి మనం వారసులం. మనం అబ్రహాం యొక్క వారసులు. రక్షణ పొందిన మనము అబ్రహాం వాగ్దానంను అంటే అన్ని విషయాల్లోనూ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు కానీ అన్నిటి విషయాల్లో మనము వారసులను కలిగి ఉన్నాం అన్నమాట. అది మనం గ్రహించి మనము విశ్వాస జీవితంలో అబ్రహాం యొక్క ఆశీర్వాదము ప్రతి విషయంలో కూడా మనం పొందుకునేలాగా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అబ్రహాం నిబంధనను నెరవేర్చడం, అన్యుల విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పబడుతుంది అన్నమాట. అబ్రహాం ద్వారా సకల జనులు ఆశీర్వదింపబడతారనే వాగ్దానాన్ని సువార్త ఎలా నెరవేరుస్తుందో ఈ వచనం చూపిస్తుంది అన్నమాట. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ద్వారా సకల జనులు, ప్రపంచంలో సకల జనులకి ఈ సువార్త లేకపోతే ఈ అబ్రహాం యొక్క ఆశీర్వాదము, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము మనకు కూడా అందరికీ సకల జనులకు వర్తిస్తుందని, సకల జనులు ఆశీర్వదింపబడతారని, అన్ని దేశాలు ఆశీర్వదింపబడతారనే వాగ్దానాన్ని సువార్త ఎలా నెరవేరుస్తుందో ఈ వచనం నొక్కి చూపిస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక ఇదంతా. దేవుని విమోచన ప్రణాళిక ప్రారంభం నుండి అమలులో ఉందని చూపిస్తుంది. ఇది ప్రారంభంలో నుంచి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. విమోచనకి, మానవాళి యొక్క పాప విమోచనకు ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆయన ప్రారంభం నుండే దాన్ని అమలులో ఉంచేలాగా చూపిస్తున్నాడు అన్నమాట. దేవుడు చూపిస్తుంది. కాబట్టి దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా ఉన్న వాగ్దానం. ఇది సార్వత్రిక వాగ్దానం. నీతిమంతులుగా చెప్పిన ఆకర్షణ అనే వాగ్దాన సువార్త ఎలా నెరవేరుస్తుందో ఈ వచనం చూపిస్తుంది. దేవుని విమోచన ప్రణాళిక ప్రారంభం నుండి కూడా, ఆది నుండి కూడా అమల్లో ఉందని చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ఎలాగోనో మన అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి మనం వారసులము. అంత మాత్రమే కాకుండా ఆయనకి ఇచ్చిన వాగ్దానము అన్యజనులైన మనము దేవుణ్ణి విశ్వసించటం ద్వారా ప్రతిదీ మనకి అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనం పొందుకునేలాగా మనకు కూడా వర్తిస్తుందని వాక్యం మనకి నొక్కి చెప్తోంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అబ్రహాం యొక్క వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి అనేక విషయాల్లో మనం ప్రతి విషయంలో కూడా మనకి ఏది కావాలన్నా కూడా అది దేవుని సన్నిధిలో పెట్టి మనం ప్రార్థన అబ్రహాం ఆశీర్వాదాన్ని, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా మనకు గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించగాక. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ వందనాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇంకా నేను ప్రోత్సహించాలని కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడి వందనాలందరినీ దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుని, ప్రేమమడి, కృపామడి, దయామడి అయిన బ్రహ్మ, మీ అప్రజ్ఞ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీకు ఆశ్రమకు వచ్చిన నాయన ఈ వాక్యాన్ని మాకు బోధించిన విధానం బట్టి వందనాలు తండ్రి. అబ్రహాంకి వచ్చిన వాగ్దానం మా జీవితాల్లో కూడా నాయన అన్యులము ఆయన మమ్మల్ని విశ్వాసం ద్వారా మిమ్మల్ని తెలుసుకున్నాం. కాబట్టి మా యందు కూడా ఆ వాగ్దానము మా అందరికీ కూడా అన్ని విషయాల్లో వర్తిస్తుందని మీరు తెలియజేసిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులను గేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.
దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తారు. ఇంకా అలాగే నన్ను ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరుగాక. మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరుగాక. ఆమేన్.